ఎక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, సర్జికల్ అండ్ లేకుండా నాన్ సర్జికల్తో ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది అని నేను సెర్చ్ చేసేటప్పుడు మా పేరెంట్స్ కోసమో లేకపోతే మా కజిన్స్ కోసమో చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే నాకు తెలిసింది ప్రాణ హాస్పిటల్. సో మరి ప్రాణ హాస్పిటల్లో ఎవరు ఇంత స్పెషల్గా ఉన్నారు అబ్బా అని చూస్తే సీరియస్లీ చాలా యంగర్ డాక్టర్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ జి సాహిత్య మ్యామ్ అయితే ఉన్నారు. సో మరి మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. మ్యామ్, నిజంగా అంటే మైగ్రేన్ అనగానే చాలా మందికి చాలా సివియర్గా వస్తుంది. అది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు భరించలేరు. అసలు ఈ మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది, మనం ఎలాగ దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీనికి ప్రాపర్ మెడిసిన్ ఏంటి, ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అపోహలో ఉంటాం. ఏ హెడేక్ అయినా చెప్పండి అది మైగ్రేన్ అంటాం. చాలా రకరకాల హెడేక్స్ ఉంటాయి. అంటే ఇప్పటికీ మోర్ దెన్ ఒక 10-15 రకాల హెడేక్స్ ఉన్నా కూడా నిజంగానే వన్ సైడ్ హెడేక్ వచ్చింది అంటే నీకు మైగ్రేన్ ఉంది. వన్ సైడ్ హెడేక్ వదిలేయండి, ఏ హెడేక్ ఉన్నా నీకు మైగ్రేన్ హెడేక్ అంటారు. ఫస్ట్ అంటే ఫ్రీక్వెంట్ గా వచ్చినా కూడా మైగ్రేన్, అది మైగ్రేన్ హెడేక్ అంటారు. సో అది రకరకాల టైప్స్ ఆఫ్ హెడేక్ ఉంటుంది. సో దాని మీద ప్రాపర్ నాలెడ్జ్, అవగాహన ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ పక్కన పెట్టండి, ఫస్ట్ నీకేం ప్రాబ్లం ఉంది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. అవును. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టు టు సమ్ ఎక్స్టెంట్ మైగ్రేన్ అనేది చాలా కామన్ గా యంగ్ పీపుల్ లో చూస్తాం, అంటే యంగ్ విమెన్ లో చూస్తాం. ప్యూబర్టీ ఎప్పుడైతే వాళ్ళ మెన్స్ట్రుయేషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుందో, కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి హెడేక్. సో అది స్టార్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ అవడం, ఇవన్నీ వాళ్ళు ఏళ్ల కొద్దీ అది ట్రావెల్ చేస్తారు ఆ మైగ్రేన్ హెడేక్ తో. సో ఈ ట్రావెలింగ్ లో ప్రాసెస్ గా ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిసారి ఏడాది, 2 ఏళ్ళు, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా వస్తూనే ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ అనేవాడు ఏం చేస్తాడు, నీకు మైగ్రేన్ హెడేక్ ఉంది అని చెప్పి టాబ్లెట్లు మొదలు పెడతారు. అది ఏ డాక్టర్ అయినా సరే, న్యూరాలజిస్టులు, ఆర్ఎంపీ, హూ ఎవర్ ఇట్ ఈస్. సో పోనీ హోమియోపతి దగ్గరికి వెళ్తే హోమియోపతి వాడు కూడా నా దగ్గర క్యూర్ ఉంది, అందరికీ క్యూర్ ఉంది. మరి మళ్ళీ ఎందుకు వస్తారు హెడేక్తో ఉన్న వాళ్ళు? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు మైగ్రేన్ హెడేక్ ఎలా ప్రెజెంట్ అవుతుంది, ఎవరిలో కామన్గా ఉంటుంది, ఏం చేస్తే వస్తుంది, ఎలా తగ్గుతుంది, అండ్ మళ్ళీ ఎలా తెచ్చుకోకుండా ఉండడం అనేది మనం ఫోకస్ చేసామనుకోండి, మనకి టు సమ్ ఎక్స్టెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఫస్ట్ థింగ్, మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటి? యూజువలీ ఇది యూనిలేటరల్ హెడేక్ అంటాం, ఓ పక్కనే వస్తూ ఉంటుంది. సో విపరీతమైన పోటు ఉంటుంది వాళ్ళకి, అండ్ వాళ్ళకి ఫోటోఫోబియా అంటారు. లైట్ దగ్గరికి వెళ్తే చిరాగ్గా ఉండడము, ఎండలో వెళ్ళిన, ట్రావెలింగ్ చేసిన, సౌండ్ ఇరిటేషను, ఫుడ్ తినకపోయినా, లేకపోతే వామిటింగ్స్ ఎక్కువ అయిపోవడము. ఓకే, సో అసలు వాళ్ళు ఏమి తినరు, ఒక వన్ డే మొత్తం తినకుండా ఉంటారు. సో పడుకుంటే తగ్గుతుందా, పడుకున్నా కూడా వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ లేచినా కూడా విపరీతం తలపోటు ఉంటుంది. పోనీ ఈ తలపోటు కోసం ఒక టాబ్లెట్ వేసుకున్నా, పెయిన్ కిల్లర్ వేసుకున్నా, అది తగ్గదు. ఎప్పుడో 24-48 అవర్స్ అయిన తర్వాత కొంచెం తగ్గడం మొదలు పెడుతుంది. ఇవన్నీ నాకు డైలీ నేను వినే హిస్టరీస్ కాబట్టి నేను చెప్తున్నాను అంత కాన్ఫిడెంట్గా. సో వీళ్ళు అందరూ ఏళ్ల కొద్దీ టాబ్లెట్స్ తింటానే ఉంటారు. డార్క్ టాబ్లెట్లు మీరు చెప్పారు కదా, రకరకాల పెయిన్ కిల్లర్స్. ఇంకా సో ఫస్ట్ థింగ్, మైగ్రేన్ హెడేక్ ఎలా వస్తుంది? దీనిలో యూనిలేటరల్ హెడేక్ అంటే ఒక పక్కన వస్తుంది, అండ్ దాంట్లో కంట్లోంచి నీరు కూడా కారచ్చు, లేకపోతే వాళ్ళకి వామిటింగ్, నాజియా సెన్సేషన్ ఉంటుంది. సో ఇవి సిమ్టమ్స్. నెక్స్ట్, దీనివల్ల మనము 2 థింగ్స్ వల్ల దీన్ని మైగ్రేన్ హెడేక్ని బ్రేక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు వస్తుంది, అందరికీ ఒక రీజన్ ఉంటుంది, మనం అది గమనించాలి. సో మోస్ట్లీ ఫుడ్ ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఫుడ్ ఒకటి, లేకపోతే స్మెల్స్ పడవు కొంతమందికి, పర్ఫ్యూమ్స్ కానీ, ట్రావెలింగ్ పడదు కొంతమందికి, లేకపోతే కొంతమందికి లైట్ ఫోటోఫోబియా అంటారు, అది పడదు. సో ఇవి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేసి, అంటే కనుక్కొని అవి మనం అవాయిడ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేన్ హెడేక్ని మనం అవాయిడ్ చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్. రెండోది, వచ్చిన తర్వాత దానికి 2 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటేంటి అంటే అబార్టివ్ ట్రీట్మెంట్, అంటే వచ్చిన వెంటనే ఏం చేస్తే తగ్గుతుంది, లేకపోతే ఆ ట్రీట్మెంట్ తీసుకోకపోతే టాబ్లెట్, ఇనిషియల్లీ టాబ్లెట్స్ దొరుకుతాయి, ఆ టాబ్లెట్ అంత సివియారిటీ మించిపోయింది అనుకోండి, చిన్న ఇంటర్వెన్షన్స్ చేస్తాం మనం ఇక్కడ. సో ఈ ఇంటర్వెన్షన్స్ అంటే చిన్న ఆ చుట్టుపక్కల ఉండే నరాలు ఉంటాయి, ఆ మైగ్రేన్ హెడేక్లో ఇన్వాల్వ్ అయిన నరాలు, ఆ నరాలకి సంబంధించిన నర్వ్ బ్లాక్స్ చేసామనుకోండి, మీకు ఈ మైగ్రేన్ హెడేక్ సివియారిటీ తగ్గిపోతుంది, ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, అండ్ ఆఫ్టర్ సమ్ టైం మీకు అసలు మందులే అవసరం ఉండకుండా పోతుంది. ఇలా మేము రోజుకి కనీసం 3-4 మైగ్రేన్ హెడేక్ పేషెంట్లకు చేస్తాము. అండ్ వాళ్ళకి చాలా ఇంప్రూవ్, 15 years 20 years ఆఫ్ మైగ్రేన్ హెడేక్ పెయిన్స్తో వస్తారు. ఎస్పెషల్లీ ఇవి మేము చాలా కామన్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్లో చూస్తాము, అండ్ ఐటీ ప్రొఫెషన్స్లో అయితే చాలా మట్టుకు చూస్తాం, బ్యాంకింగ్ అండ్ ఐటీ వాళ్ళలో. సో వీళ్ళు ఎందుకు కంటిన్యూస్లీ మొబైల్స్ కానీ
లేకపోతే స్క్రీన్ టైం, వీళ్ళకి స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోయి సో వాళ్ళకి ఈ హెడ్ ఏక్స్ అనేవి కంటిన్యూస్ గా ట్రిగర్ అవుతూ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు అబార్టివ్ ట్రీట్మెంట్ లో ఏం జరుగుతుంది అంటే చిన్న పెయిన్ కిల్లర్సే కాకుండా చిన్న చిన్న నేజల్ స్ప్రేస్ అవి కూడా ఉంటాయి. సో ఇలాంటివి అవగాహన లేకుండా ఓన్లీ చాలా మటుకు టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు. సో ఇది మనం చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. సో ఇవాళ మనతో పాటు ఒక పేషెంట్ ఉన్నారు, తనకి యంగ్ లేడీయే. సో తనకి కూడా ఇలా ఫ్రీక్వెంట్ గా హెడ్ ఏక్స్ వస్తున్నాయి ఇయర్స్ కొద్ది. సో ఇవాళ మనము అది ఆన్ టేబుల్ తనకి రిలీఫ్ ఎలా ఇస్తాం మేము అనేది మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. షూర్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో తిన మైగ్రేన్ పేషెంట్? అవునండి. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు? ఆల్మోస్ట్ 10 years నుంచి అవుతుందండి. 10 years నుంచి? కాలేజ్ టైం నుంచి పెయిన్ ఉంది 10 years నుంచి. సో మీరు ఈ 10 years లో ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదా మైగ్రేన్? నార్మల్ గా స్టార్టింగ్ లో ఉన్నప్పుడే కొంచెం జండు బామ్ లాంటివి ఇట్లా పెయిన్, అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ అలా వేస్తున్నాం కానీ తగ్గట్లేదు. సో ఇక్కడ మైగ్రేన్ కి కూడా నాన్ సర్జికల్ చేస్తారని ఇక్కడ చూసాను అన్నమాట. సో అందుకని ప్రాణాకి వచ్చారు. ఓకే, సో తినదేంటి కండిషన్? సో తిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూనిలేటరల్ హెడేక్, అంటే ఒక వైపే లెఫ్ట్ సైడే కదమ్మా నీకు నొప్పి ఉండేది. సో లెఫ్ట్ సైడే నొప్పి ఉంటుంది అండ్ వామిటింగ్ సెన్సేషన్ అది వస్తూ ఉంటుంది. మెయిన్లీ అది ఉన్నా కూడా త్రూ అవుట్ ద డే ఉన్నా కూడా తనకి రాత్రి పడుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇదే పెయిన్ తో తను లేస్తుంది. అండ్ మెయిన్లీ మనం గట్టిగా మాట్లాడినా లైట్ తో కూడా చిరాగ్గా ఉంటుంది కదా, ట్రావెలింగ్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తూ ఉంటుంది, సౌండ్స్ తో తనకి ఇరిటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది పెయిన్ కిల్లర్స్ తో కూడా తగ్గట్లేదు. అంటే మీరు ఇందాక నర్వ్ ఒకటి బ్లాక్ చేయాలి అని చెప్పారు కదా, అంటే ఇప్పుడు బ్లాకింగ్ అంటే కంప్లీట్ గా క్లోజ్ చేయడం అంటే ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే ఈ నరాలు ఏదైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేస్తాయి, ఏ ఏరియాలో పెయిన్స్ ఉన్నాయో అవన్నీ నేను మార్కింగ్ చేసుకుంటా. సో మీకు ఇక్కడ నొప్పి ఉంది కదమ్మా, ఈ ఏరియాలో పెయిన్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన నరాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ మెయిన్లీ ఈ నరాలు ఎప్పుడైతే హైపర్ స్టిమ్యులేట్ అవుతాయో లేకపోతే పెయిన్ సిగ్నల్స్ ఎక్కువ వెళ్తాయో దీనికి, ఈ చుట్టుపక్కల ఉన్న వెజల్స్ అంటే రక్తనాళాలు అవన్నీ డైలేట్ అవుతాయి. సో దానివల్ల పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానికోసం అని ఈ నరాన్ని నేను లోకల్ అనెస్టిక్ ద్వారా నమ్ చేశాను అనుకోండి, తగ్గించాను అనుకోండి, ఆ సెన్సేషన్స్ అనేవి ఆ ఎక్కువ ఉన్న సిగ్నల్స్ అనేవి డాంపెన్ అవుతాయి, తగ్గుతాయి. సో దానివల్ల తనకి పెయిన్ రిలీఫ్ అనేది మొదలవుతుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ పెయిన్ సైకిల్ అనేది ఏదైతే ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ సైకిల్, ఇంత చిన్న పెయిన్ కూడా ఇప్పుడు ఇంత పెద్దగా కనిపిస్తుంటుంది బ్రెయిన్ కి. సో ఆ సైకిల్ ది మనం బ్రేక్ చేస్తే ఫస్ట్ ఈ నర్వ్ బ్లాక్ ద్వారా తనకి రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మెయింటెనెన్స్ కోసము చిన్న జాగ్రత్తలు అవి చెప్తాం అనమాట. దీని తర్వాత చెప్పా కదా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమి, తన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫుడ్ తినకపోతేనా, లేకపోతే హెవీ సౌండ్సా, లేకపోతే ఇంకా ఇరిటేషనా, లైట్ ఇరిటేషనా, ఇవన్నీ తనకి ఒక పెయిన్ డైరీ అనే చెప్తా. ఆ పెయిన్ డైరీ అనేది నోట్ చేసుకుని పేషెంట్ అది మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో దాంతో పాటు నేను ఫాలో అప్ అవుతాను. ప్రతి ఒక 10 daysకి ఒకసారి నేను పేషెంట్ కి ఫాలో అప్ కాల్స్ చేస్తూ ఉంటాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇది నెక్స్ట్ 15-20 daysలో తను ఈ సివియారిటీ అనేది తగ్గిపోతుంది, సిమ్టమ్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. అందుకే పెయిన్ డైరీలో ఎన్నాళ్ళకు వస్తుంది ఒకసారి, యూజువల్లీ డైలీ వచ్చేది అది బ్రేక్ అవుతుందా, వీక్లీ ఒకసారి వస్తుందా, బై వీక్లీ ఒకసారి వస్తుందా అనేది తను నాకు చెప్తుంది అన్నమాట ట్రాక్ చేసుకుని. అండ్ మెయిన్ థింగ్ దీనివల్ల తను వేసుకునే పెయిన్ కిల్లర్స్ అనేవి ఏవైతే ఇంపార్టెంట్, కిడ్నీలు, లివర్లు, ఏళ్ల కొద్ది ఒక రోజు నొప్పి ఉంటే వేసుకుంటాం, 2 రోజులు నొప్పి ఉంటే ఏళ్ల కొద్ది పెయిన్ కిల్లర్స్ ఎలా వేసుకుంటాము. సో దాని మీద తనకి మిగతా ఇంపాక్ట్స్ ఉంటాయి, కిడ్నీలు, లివర్లు పాడైపోవడం, చిన్న ఏజ్ లోనే ప్రాబ్లమ్స్ రావడం లాంటివి ఉంటాయి. సో నేను ఈ ప్రొసీజర్ చేయడం వల్ల ఈ డిపెండెన్సీ అనేది, పెయిన్ కిల్లర్స్ మీద ఉన్న డిపెండెన్సీ అంతా తగ్గిపోతుంది. అండ్ కేవలం 45 నిమిషాల్లో వీటన్నిటి నుంచి మీరు విముక్తి పొందొచ్చు. సో రెడీ అమ్మా, ఏం భయపడద్దు, చిన్న ప్రొసీజరే, నేనున్నాను, ఏం కంగారు పడకు. ఓకే, యా, బీ రిలాక్స్డ్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ రిలీఫ్. సో ఇందాక బరువు అదంతా ఉంది కదా ఒక పక్కన వైపు తల దగ్గర, అది మెల్లిగా డీప్ బ్రెత్ తీసుకుంటే అది మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. చూడండి, బాగుంటే కొంచెం పక్కకి తిరిగి పడుకుందామా. నెక్స్ట్ చిన్న ప్రొసీజర్ చేస్తాను. అక్కడ ఏదైతే తల దగ్గర నొప్పి ఉందో ఆ వెనకాల వైపు దానికి ఒక చిన్న బ్లాక్ చేస్తాను. ఓకే, ఒక నరం బ్లాక్. మ్యూజిక్ పెట్టమంటావా? రిలాక్స్డ్ గానే అంటే ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో కూడా మ్యూజిక్ ఉంటుందా? జస్ట్ టు మేక్ ష్యూర్ పేషెంట్స్ కంఫర్టబుల్ గా ఉండడానికి వి ప్లే మ్యూజిక్. క్లీన్ చేస్తున్నామా, చల్లగా ఉంటుంది, ఏం కంగారు పడదు. ఓకే, తగ్గుతుందమ్మా నొప్పి, రిలాక్స్డ్ గా ఉందా కొంచెం? ఇవన్నీ పెయిన్ ఇక్కడ కదమ్మా, ఇందాక పెయిన్ ఉందా, చిన్న ఇంజెక్షన్, అంతే అంతే అంతే, ఆల్ డన్. ఓకే, 2 minutes పాపాయ్.
ఆల్ డన్ అయిపోయింది. జస్ట్ 2 minutes బయటికి వెళ్ళిపోదాం ఏమన్నా. అయిపోయింది. ఆల్ డన్. అమ్మా నొప్పి తగ్గిందా? తగ్గింది. ఒక్కసారి చూడమ్మా, ఇందాక నొక్కిన దాంట్లోనే నొక్కుతున్నాను ఏరియాస్. ఇదంతా మీ పెయిన్ పాయింట్స్ ఉండింది కదా, తగ్గిందా? ఇవి ఈ ఏరియాస్ తగ్గాయా? తగ్గింది. ఇంత గట్టిగా ప్రెస్ చేస్తున్నారు కదా, పెయిన్ రావట్లేదా మీకు? లేదండి, తగ్గింది. ఓకే, సో చూసారు కదా. సో తనకి ఇంతకు ముందున్న పెయిన్ సఫరింగ్ అంతా మ్యాక్సిమం రిలీఫ్ వచ్చింది తనకి. అండ్ ఇంతే సింపుల్గా ఒక 15 to 20 minutes ఈ ప్రొసీజర్ టైమ్. సో ఈ టైంలో మనకి ఈ పెయిన్ సైకిల్ అనేది బ్రేక్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఇది ఓన్లీ 1 time కే మైగ్రేన్ అనేది పోతుంది. ఇప్పటి వరకు నేను మైగ్రేన్ హెడేక్స్ మళ్ళీ ఒకసారి తర్వాత రిపీట్ చేసిందే లేదు. ఓ మై గాడ్, 5-6 years. హానెస్ట్ గా చెప్తున్నా, ఎవరెవరైతే మైగ్రేన్ తో ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నారో జస్ట్ 15 minutes ఈ ప్రొసీజర్ ని కనుక మీరు చేసుకోగలిగితే ఇంకా లైఫ్ లో మీకు మైగ్రేన్ హెడేక్ అనేది రాదు. మీకు నిజంగా చాలా సివియర్ గా ఉంది, బేర్ చేయలేకపోతున్నాము, సివియర్ పెయిన్ ఉంది అని అనుకుంటే ప్రాణ హాస్పిటల్ సాహిత్య మ్యామ్ అయితే ట్రీట్మెంట్ చేస్తారు మైగ్రేన్కి. సో కింద స్క్రోల్ ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి కంప్లీట్గా మీ డీటెయిల్స్, మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా చెప్తే, సో వాళ్ళు చెప్పే ప్రొసీజర్ని కనుక మీరు పర్టికులర్గా పాటిస్తే లైఫ్లో ఇంకా మైగ్రేన్ అనేది రాదు. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి.